ఇటాచి వర్సెస్ గోజో, ఇది ఫ్యాన్స్ మధ్య ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎవరు విన్ అవుతారని. ఇటాచి గోజో ఇన్ఫినిటీని బైపాస్ చేసి తనని ఓడించగలుగుతాడా లేదా, అండ్ ఈ రెండు క్యారెక్టర్స్ లో ఎవరు విన్ అవుతారు. టుడే ఇదే మన టాపిక్ అనమాట. గోజో సటోరు జుజుత్సు కైసెన్ మోడర్న్ ఎరాలో స్ట్రాంగెస్ట్ సోర్సరర్ అండ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ యానిమే కూడా. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ స్టాట్స్ గోజో చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ని అండ్ బ్రిడ్జెస్ ని ఈజీగా డిస్ట్రాయ్ చేయగలుగుతాడు. అండ్ చాలా డ్యూరబుల్ గా ఉండే సుకునా కూడా గోజో అటాక్స్ వల్ల గాయపడతాడు. ఇలాంటివి చాలా ఫీట్స్ అయితే ఉంటాయి. గోజో యూస్ చేసిన బ్లాక్ ఫ్లాష్ వల్ల సుకునా లిటరలీ అన్కాన్షియస్ అయిపోతాడు. అండ్ స్పీడ్ విషయానికి వచ్చినా కూడా గోజో చాలా ఫాస్ట్ గా అయితే ఉంటాడు. ఎంత ఫాస్ట్ గా ఉంటాడంటే లిటరలీ ఆఫ్టర్ ఇమేజెస్ అయితే క్రియేట్ చేయగలుగుతాడు. ఐ థింక్ ఆఫ్టర్ ఇమేజెస్ ని క్రియేట్ చేయాలంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ అంత ఫాస్ట్ గా ఉండాలనుకుంటాను. అండ్ దానితో పాటు తను యాంప్లిఫికేషన్ బ్లూ ని ఎప్పుడు యూజ్ చేస్తుంటాడు. దానివల్ల తనకి ఒక ఫైట్ లో అడ్వాంటేజ్ ప్లస్ ఇంకా ఫాస్ట్ గా అయితే ఉంటాడు. హ్యాండ్ టు హ్యాండ్ లో కూడా అడ్వాంటేజ్ అనేది అయితే ఉంటుంది. ఇలానే తనైతే సుకునాని ఒక హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ లో ఓడించగలుగుతాడు. ఎంటైర్ ఫైట్ లో గోజోదే అప్పర్ హ్యాండ్ అయితే ఉంటుంది. అండ్ డ్యూరబిలిటీ ఎండ్యూరెన్స్ లో చూసుకున్నా కూడా గోజో చాలా స్ట్రాంగ్ గానే ఉంటాడు. సుకునా డొమైన్ అనేది లిటరలీ ఒక డెడ్లీ జుట్సు అండ్ స్ట్రాంగెస్ట్ డొమైన్ మనకి జుజుత్సు కైసెన్ లో కూడా. అలాంటిది గోజో సుకునా డొమైన్ లో తన్ని ఓడించగలుగుతాడు. 2.5 minutes వరకు అయితే తను సుకునా డొమైన్ లో ఉంటాడు. అండ్ ఈ టైమ్ లో సుకునా గోజోని కొన్ని వేల సార్లు కట్ చేస్తుంటాడు. అయినా కూడా గోజో రివర్స్ కర్సెట్ టెక్నిక్ యూజ్ చేస్తూ సుకునాతో ఫైట్ చేస్తాడు. అలా తన బాడీ కట్ అవుతున్నా కూడా సుకునాని తన ఓన్ డొమైన్ లో ఓడించగలుగుతాడు. ఇది లిటరలీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీట్ మనకి జుజుత్సు కైసెన్ లో అన్ని క్యారెక్టర్స్ లో చూసుకున్నా కూడా. అండ్ ఈవెన్ పవర్స్ విషయానికి వచ్చినా కూడా గోజో దగ్గర ఓపీ ఎబిలిటీసే ఉంటాయి. ఫస్ట్ వన్ లిమిట్లెస్. ఇది గోజో క్లాన్ వాళ్ళకి జెనెటికలీ వస్తుంది. దీన్ని యూజ్ చేసి స్పేస్ ని అటామిక్ లెవెల్లోకి మ్యానిపులేట్ చేయగలుగుతారు. సో దాన్ని యూజ్ చేసి గోజో యాంప్లిఫికేషన్ బ్లూ అనే టెక్నిక్ ని యూజ్ చేస్తాడు. ఇది గ్రావిటీని కంట్రోల్ చేస్తుంది. టార్గెట్స్ ని తన వైపు లాక్కుంటుంది. అండ్ అలాగే రిపల్షన్ రెడ్ ని అయితే యూజ్ చేస్తాడు. దానితో టార్గెట్స్ ని వెనక్కి నెట్టొచ్చు అనమాట. ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు వచ్చేదే పర్పుల్. ఇలా రిపల్షన్ అండ్ ఇంకా అట్రాక్షన్ అనే టెక్నిక్స్ ని కంబైన్ చేశాడు కాబట్టి అవి రెండు ఇంకో టెక్నిక్ లాగా మారుతాయి. దాని పాత్ లో ఏదైతే ఉంటాయో వాటిని అటామిక్ లెవెల్లోకి డిస్ట్రాయ్ చేస్తాయి. అండ్ అది కూడా టార్గెట్ డ్యూరబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే హనామి గోజో పర్పుల్ లో చిక్కుకున్నప్పుడు తన బాడీ పార్ట్స్ అనేవి మిస్ అయిపోతాయి. బట్ సుకునా గోజో పర్పుల్ లో ఉన్నప్పుడు తన బాడీ పార్ట్స్ అలా ఏం పోవు, స్లైట్లీ డ్యామేజ్ అవుతాడు అంతే, దానికి మించి ఏం జరగదు. సో టార్గెట్ డ్యూరబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ గోజోకి ఇంకా చాలా ఫీట్స్ ఉన్నాయి. బట్ ఈ కంపారిజన్ కి మనకి ఇవైతే సరిపోతాయి. అండ్ ఇప్పుడు నేనైతే ఒక యానిమే రికమెండ్ చేయాలనుకుంటున్నాను. ఈ యానిమేలో డ్రాగన్స్ అయితే ఉంటాయి. అవి వేరే డైమెన్షన్ లో. అండ్ టోరు అనే ఒక ఫీమేల్ డ్రాగన్ అయితే ఉంటుంది. అది గాడ్స్ తో ఫైట్ చేసి ఓడిపోయి లివింగ్ వరల్డ్ లోకి ఎస్కేప్ అవుతుంది. అండ్ కోబయాషి అనే 24 years ఓల్డ్ పర్సన్ అయితే బాగా వర్క్ చేసి స్ట్రెస్ గా ఫీల్ అవ్వడంతో ఫుల్ గా తాగేసి ఆ మౌంటైన్స్ లో నడుచుకుంటూ వెళ్తుంటుంది. అండ్ అప్పుడు ఆ డ్రాగన్ ని కలుస్తుంది. తాగుంది కదా, సో తన ముందు డ్రాగన్ అన్నా కూడా భయం లేదు. సో దయ్యానికైనా చుక్కలు చూపిస్తుంది. అంత పవర్ఫుల్ గా ఉంటుంది తాగినప్పుడు. సో తాగుండడంతో ఆ డ్రాగన్ తో మాటలు మాట్లాడుతూ ఉంటుంది. అండ్ లాస్ట్ గా అయితే ఆ డ్రాగన్ అడుగుతుంది, నువ్వు నాతో ఉండొచ్చు కదా అని. ఆ డ్రాగన్ తో అంత బాగా ఎవ్వరూ మాట్లాడలేదు కాబట్టి కోబయాషి చాలా బాగా నచ్చుతుంది. సో అందుకని నెక్స్ట్ డే మార్నింగ్ తన ఇంటి డోర్ ముందైతే ఉంటుంది. అండ్ ఆ డ్రాగన్ ని చూసిన కోబయాషికి ఏం అర్థం కాదు, ఎందుకంటే తాగింది మొత్తం దిగిపోయింది కాబట్టి. స్టార్టింగ్ లో తనైతే ఒప్పుకోదు ఆ డ్రాగన్ ని తనతో ఉంచుకోవడానికి. బట్ లేటర్ ఒప్పుకుంటుంది. అండ్ ఇలా వాళ్ళ జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ దీని జనరల్స్ వచ్చేసి స్లైస్ ఆఫ్ లైఫ్ అండ్ ఫ్యాంటసీ అనుకుంటాను. యానిమేషన్ మాత్రం తోపు అంతే. క్యూటో యానిమేషన్ అసలు చెప్పవలసిన అవసరం లేదు. ఎలాగైతే యూఫోర్టబుల్ 3D ని యూజ్ చేయడంలో బెస్ట్, వీళ్ళు మాత్రం హ్యాండ్ యానిమేషన్ లో ది బెస్ట్ అంతే. వన్ ఆఫ్ ది బెస్ట్ విజువల్స్ అయితే ఉంటాయి ఈ స్టూడియో యానిమేట్ చేసిన యానిమేస్ లో. సో తప్పకుండా ట్రై చేయండి, మంచి ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఇటాచి విషయానికి వస్తే ఇటాచి చైల్డ్హుడ్ నుంచి ఒక ప్రాడజీ. చాలా స్మార్ట్ గా ఉంటాడు. పిల్లవాడిగా ఉన్నప్పుడే చాలా జిట్సూస్ నేర్చుకోగలుగుతాడు. ఫిజికల్ ఎబిలిటీస్ విషయానికి వస్తే హానెస్ట్లీ తన దగ్గర స్ట్రెంత్ స్పీడ్ ఎక్కువగా ఉండవు. బట్ డ్యూరబిలిటీ అయితే ఉంటుంది. సాస్కే నుంచి మల్టిపుల్ అటాక్స్ ని తట్టుకొని అలానే ఫైట్ చేయగలుగుతాడు. అండ్ కాన్స్టాంట్లీ గెంజుత్సు అండ్ షారింగ్ అన్ని యూజ్ చేయడం వల్ల తన బాడీ స్లో అవుతుంది. సెన్సెస్ అన్ని కోల్పోతాడు. అయినా సరే ఇంకా ఫైట్ చేయగలుగుతాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి తన ఎండ్యూరెన్స్ అండ్ ఇంకా డ్యూరబిలిటీ ఎక్కువగా ఉంటాయి. అండ్ స్పీడ్ విషయానికి వచ్చినా చాలా ఫాస్ట్ గా ఉంటాడు. ఐ థింక్ లైట్నింగ్ స్పీడ్ కన్నా తన రిఫ్లెక్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎలా అంటే సాస్కే కిరిన్ ని ఇటాచి మీదకి యూజ్ చేసినప్పుడు దానికి రియాక్ట్ అయ్యి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో తన సుసానుని యాక్టివేట్ చేయగలుగుతాడు. ఇది ఒక బెస్ట్ ఫీట్. రిఫ్లెక్సెస్ గురించి మాట్లాడుకున్నాము అంటే అండ్ ఫిజికల్ స్టాట్స్ లో మనకి తెలిసిందే ఇటాచి అంత స్ట్రాంగ్ గా ఉండడని. అంటే తనకి అసలు అంత అవసరం కూడా లేదు, ప్లాట్ సజెస్ట్ చేయలేదు కాబట్టి. సో
తనకేం అవసరం లేదు. బట్ మెయిన్లీ తన దగ్గర నార్మల్ ఎబిలిటీస్ అయితే ఉంటాయి. యాజ్ ఎ ఉచిహ తన దగ్గర షారింగాన్ అండ్ మాంగిక్యూ షారింగాన్ ఉంటుంది. వీటి వల్ల తనకి యూనిక్ ఎబిలిటీస్ కూడా వస్తాయి. ఫస్ట్ వన్ సుక్యోమి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కొన్ని ఇయర్స్ ఆఫ్ టార్చర్ ని చూపించగలుగుతాడు. అండ్ ఈ ఇల్యూజన్ లో టైమ్ అండ్ స్పేస్ అనేవి తన కంట్రోల్ లో ఉంటాయి. బేసికలీ తను అనుకున్నది మాత్రమే జరుగుతుంది. అండ్ తనకున్న సుసానుకి యాటా మిర్రర్ అండ్ టోట్స్కా బ్లేడ్ ఉంటుంది. ఇవి రెండు డివైన్ వెపన్స్. అండ్ వాటితో పాటు తన ఫైర్, విండ్ అండ్ వాటర్ ని కూడా యూజ్ చేయగలుగుతాడు అనుకుంటాను. తన ఎలిమెంటల్ ట్రాన్స్ఫర్మేషన్స్ మేబీ 3 అయితే ఉంటాయి. అండ్ సిటీని డిస్ట్రాయ్ చేయగలిగే ప్లానెటరీ డెవస్టేషన్ అయిన అటాక్ ని ఇటాచి తన సుసానా యూజ్ చేసి డిస్ట్రాయ్ చేయగలుగుతాడు. అండ్ మనకు తెలిసిందే సుసానోస్ అనేవి మౌంటైన్స్ ని కూడా ఈజీగా 2 ముక్కలు చేయగలుగుతాయి అని. అండ్ ఐ థింక్ ఈ మాత్రం సరిపోతుంది ఈ 2 క్యారెక్టర్స్ లో ఎవరు విన్ అవుతారని చెప్పడానికి. మనకి అన్ని ఫీట్స్ అయితే అవసరం లేదు, మేజర్ వి సరిపోతాయి. అండ్ మేజర్ పవర్స్ కూడా, ఐ మీన్ మేజర్ అంటే ఇంపార్టెంట్ వి ఏవైతే ఒక ఫైట్ లో బాగా యూస్ఫుల్ గా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఎవరు విన్ అవుతారంటే నార్మల్లీ గోజో డొమైన్ ఎక్స్పాన్షన్ లో ఎవరైనా మోర్టల్స్ చిక్కుకున్నారంటే అక్కడతో స్టన్ అయిపోతారు, ఏం చేయలేరు. ఎందుకంటే ఇన్ఫినిట్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ బ్రెయిన్ లోకి వెళ్తుంది కాబట్టి. బట్ ఇక్కడ అసలైన ప్రాబ్లం అనేది ఉంటుంది. తన డొమైన్ ఎక్స్పాన్షన్ ని యూజ్ చేయాలంటే తన బ్లైండ్ ఫోల్డ్ ని రిమూవ్ చేయాలి. అండ్ ఒక్కసారి తన కళ్ళు కనిపిస్తే ఇటాచి ఏం చేస్తాడో తెలుసు కదా. సో గెంజుత్సు యూజ్ చేస్తాడు అంతే. సో గెంజుత్సు ఒక్కసారి యూజ్ చేశాడంటే ఇంకా గోజో డొమైన్ నుంచి ఈజీగా తప్పించుకోగలుగుతాడు. సో ఒక సింప్లీ సబ్స్టిట్యూషన్ జుత్సు అయితే యూజ్ చేయగలుగుతాడు. అండ్ హ్యాండ్ టు హ్యాండ్ లో చూసుకున్నా కూడా ఇద్దరు ఈక్వల్ గా ఉంటారు. ఇటాచికి గోజో అంత రా స్పీడ్ ఉండకపోవచ్చు, బట్ ఇటాచి దగ్గర షారింగాన్ అండ్ హై హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ టాక్టిక్స్ అయితే ఉంటాయి. సో గోజో రా స్పీడ్ అండ్ ఇంకా ఇటాచి షారింగాన్ టాక్టిక్స్ అనేవి పర్ఫెక్ట్లీ మ్యాచ్ అవుతాయి. సో ఎవరికి అడ్వాంటేజ్ అనేది ఉండదు, ఇద్దరు ఈక్వల్ గా అయితే ఉంటారు హ్యాండ్ టు హ్యాండ్ లో మాత్రం. అండ్ మీరు అనుకోవచ్చు ఒకవేళ ఇటాచి కానీ అమాతరస్ యూజ్ చేస్తే గోజో ఓడిపోతాడు కదా అని. ఫస్ట్ తన ఇన్ఫినిటీ అయితే ఆ టెక్నిక్ ని బ్లాక్ చేస్తుంది. సో బ్లాక్ చేశాక తను సింప్లీ రిపల్షన్ రెడ్ ని కానీ యూజ్ చేశాడంటే ఆ బ్లాక్ ఫ్లేమ్స్ అనేవి దూరంగా వెళ్లి పడిపోతాయి. సో లిటరలీ ఈ ఫైట్ లో అమాతరస్ అనేది ఎందుకు పనికిరాదంతే. బట్ ఎక్కువగా గోజో ఓడిపోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ గోజో డొమైన్ ఎక్స్పాన్షన్ విన్ కండిషన్ గురించి చెప్పాను. సో బ్లైండ్ ఫోల్డ్ తీసినప్పుడు తనకి గెంజుత్సులో డిసడ్వాంటేజ్ అనేది ఉంటుందని. అది ఇగ్నోర్ చేద్దాము. ఫస్ట్ లోనే ఎందుకు డొమైన్ ఎక్స్పాన్షన్ యూజ్ చేస్తాడు చెప్పండి. గోజో ముందే ఒక ఆరగెంట్ క్యారెక్టర్ కాబట్టి. మనకి తెలిసిందే ఇటాచి అవతల వాళ్ళని టచ్ చేసినప్పుడు కూడా గెంజుత్సు యూజ్ చేయగలుగుతాడని. సో ఇది ఒక పర్ఫెక్ట్ అడ్వాంటేజ్ గా ఉంటుంది కదా ఫైట్ లో. వాళ్ళు తప్పకుండా హ్యాండ్ హ్యాండ్ లో ఫైట్ చేస్తారు. సింప్లీ అప్పుడు గెంజుత్సు యూజ్ చేసేయగలుగుతాడు. ఇవే కాకుండా తను క్రోస్ ని యూజ్ చేసి కూడా గెంజుత్సు యూజ్ చేయగలుగుతాడు. అండ్ గోజో దాన్ని రెసిస్ట్ చేయగలుగుతాడా అంటే రెసిస్ట్ చేయలేడు కానీ బట్ బ్రేక్ చేసుకోగలుగుతాడు. ఎలా అంటే అది తను రియలైజ్ అయితే తప్ప. ఒకవేళ తను కానీ గెంజుత్సులో ఉన్నాడంటే తనకు అర్థమవుతుంది ఏంట్రా ఈ ఇల్యూజన్ అని. అప్పుడు రివర్స్ కర్స్ టెక్నిక్ తో తన బ్రెయిన్ ని హీల్ చేసుకుంటాడు. అండ్ దాని వల్ల తప్పించుకుంటాడంటే కన్ఫామ్ గా, ఎందుకంటే గెంజుత్సు అనేది అవతల వల్ల బ్రెయిన్ మీద వర్క్ అవుతుంది. సో రివర్స్ కర్స్ టెక్నిక్ తో బ్రెయిన్ హీల్ చేసుకున్నాడంటే గెంజుత్సు నుంచి బయటకు వచ్చేయచ్చు. బట్ ఈ గ్యాప్ లో ఏమైనా జరిగిపోవచ్చు. ఎందుకంటే ఇటాచి దగ్గర తన సుసానా ఉంటుంది. దాన్ని యూజ్ చేసినప్పుడు తెలిసిందే కదా టోట్స్కా బ్లేడ్ అయితే వస్తుంది. ఇది ఒక్కసారి ఎవరినైనా గుచ్చుకుందంటే సో వాళ్ళు ఇన్ఫినిట్ డ్రీమ్స్ లో అయితే సీల్ అయిపోతారు. సో గెంజుత్సులో ఉన్నప్పుడు తన కానీ టోట్స్కా బ్లేడ్ ని యూజ్ చేశాడంటే మోస్ట్లీ ఇటాచీనే విన్ అయిపోతాడు. సో ఈ 2 క్యారెక్టర్స్ కానీ ఒక 10 టైమ్స్ ఫైట్ చేశారంటే ఇటాచి 7 టైమ్స్ విన్ అవుతాడు అండ్ గోజో 3 టైమ్స్ విన్ అవుతాడు. అండ్ ఆ 3 టైమ్స్ కూడా ఎక్కడంటే ఇటాచి ఎండ్యూరెన్స్ అండ్ డ్యూరబిలిటీ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో గోజో కానీ ఒక బ్లూ లేదా రెడ్ ఓర్ పర్పుల్ తో కానీ అటాక్ చేశాడంటే ఇటాచి మేబీ ఓడిపోవచ్చు. సో ఇగ్నోరింగ్ దట్ అవి తప్ప గోజో ఇంకా అస్సలు విన్ అవ్వలేడు. ఓవరాల్ గా గోజో ప్యూర్ ఫిజికల్ స్టాట్స్ లో స్ట్రాంగ్ గా ఉంటాడు అండ్ ఇటాచి ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటిల్ కాంబాట్ లో సుపీరియర్ గా ఉంటాడు. సో నేను ఇప్పటి వరకు విన్నర్ గురించి మాట్లాడాను కదా. ఎవరు స్ట్రాంగర్ అంటే గోజో కన్ఫర్మ్ స్ట్రాంగ్ గా ఉంటాడు. సో గోజో ఫిజికల్ స్టాట్స్ కి ఇటాచి అసలు దగ్గర కూడా ఉండడు. అసలు డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీడియో అయితే అంతే గైస్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్.